పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈరోజు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలన్నింటిలో కూడా ఓజీకి ఒక సపరేట్ క్రేజ్ అనేది మనం ఫస్ట్ నుంచి కూడా చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఏ రాజకీయ సమావేశంలోకి వెళ్ళా కూడా ఓజీ ఓజీ అంటూ అభిమానులు అరవడం అనేది మనం చూసాం. కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ సహనం కూడా కోల్పోయి ఓజీ ఓజీ అని అరవడం కాదు, మీరు ఓటు వేయండి జనసేనకి అని చెప్పడం కూడా మనం చూసాం. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా అమెరికాలో ఓజీ సంబంధించి ప్రీ బుకింగ్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. ఓజీ సినిమా ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సందర్భంలో ఈరోజు ప్రీ రిలీజ్ సంబంధించినటువంటి బుకింగ్ అంటే ప్రీ బుకింగ్స్ అనేవి మొదలయ్యాయి. అయితే రికార్డు స్థాయిలో 800K టికెట్స్ అనేవి అమ్ముడుపోయాయి. అంటే దాదాపుగా 8 లక్షల టికెట్స్ అమ్ముడుపోవడం జరిగింది. ఏవైతే టికెట్ సేల్స్ అయిందో అది ఇప్పటివరకైతే ఇది రికార్డుగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి సినీ వర్గాలు చెప్తున్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే నైజాంకు సంబంధించిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్విట్టర్లో ఈ యొక్క ఫస్ట్ టికెట్ సేల్స్ అనేది పెట్టారు. అంటే ఓజీ సినిమా సెప్టెంబర్ 25న ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ వేలం వేయడం జరిగింది. అది రికార్డు స్థాయిలో నార్త్ అమెరికా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు 5 లక్షల రూపాయలకి ఆ టికెట్ కొనడం జరిగింది. ఇది అందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేసేటువంటి విషయం. అయితే పవన్ కళ్యాణ్ క్రేజు, జనసేన పార్టీ మీద అభిమానం, అలానే ఓజీ సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ కూడా ఈ యొక్క 5 లక్షలకి ఒక టికెట్ అమ్ముడుపోవడానికి కారణం అయ్యాయని చెప్పేసి సినీ వర్గాలు అనుకుంటున్నారు. అయితే ఎప్పుడైతే ఓజీ గ్లిమ్స్ అనేవి మనం రిలీజ్ చేసటం జరిగిందో అవి చూసినప్పటి నుంచి కూడా ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి. ఇంకా సినిమా రిలీజ్ కావడానికి 23 రోజులు ఉన్నప్పటికీ ఇప్పుడే ఇటువంటి క్రేజ్ ఉన్నటువంటి ఈ యొక్క సినిమా విడుదలైతే ఏమాత్రం బాగున్నా కూడా ఇక థియేటర్ల పరిస్థితి ఏమిటి అని చెప్పేసి కూడా అభిమానులు అలానే సినీ వర్గాలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటూ అభిమానులు ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. చూద్దాం ఓజీ ఎలా ఉండబోతుంది అనేది త్వరలో మనకు కూడా తెలుస్తుంది.